వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా షాప్లో సంక్రాంతి వెరైటీస్ మొత్తం చేసేసాము. సంక్రాంతి హడాహుడి మొదలైపోయింది. సంక్రాంతి 4 రోజులు ఉందనగానే అన్ని ఐటమ్స్ అయితే వేస్తూ ఉన్నాం. రోజు అన్నీ వేసినా కానీ ఆ రోజుకి ఏవో ఒకటి తక్కువ పడతానే ఉంటాయి. ఎందుకంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా ఎమ్మటెమ్మటే వస్తూ ఉంటారు జనాలు తీసుకెళ్ళడానికి. అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి. ఇది సంక్రాంతి అంటే ఇంకా మాకు ముస్లిమ్స్కి రంజాన్ ఎలాగో తెలుగు వాళ్లకు సంక్రాంతి అంత పెద్ద పండగ. ఇది రైతుల పండగ. పల్లెటూర్లలో ఇంకా బాగా చేసుకుంటారు. టౌన్లలో ఏమంత బాగా అనిపించదు. టౌన్లో మామూలుగా ఉంటుంది, పల్లెటూర్లలో చాలా బాగుంటుంది, చూడాల్సింది ఉంటుంది. అన్ని కోలాటము ఇవన్నీ ముగ్గులు చాలా బాగా వేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇళ్లల్లో చేసుకోవటం తక్కువ కానీ కొనుక్కెళ్ళటం ఎక్కువ అయింది. అసలు జనాలు చేయలేక, ఇళ్లల్లో ఓపిక లేక, కొంతమంది కుదరక, జాబ్ హోల్డర్స్ అందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేయలేక ఎక్కువ కొనుక్కెళ్తూ ఉంటారు. అందరూ మాకు ఫస్టే ఆర్డర్ అయితే చెప్పేశారు. మాకు 5 కేజీలు అది 5 కేజీలు ఇవి కావాలి, చెక్కలు చక్రాలు అని చెప్పేసి, అరిసెలు కర్జకాయలు బెల్లమి అన్నీ మేమైతే అన్నీ రెడీ చేస్తున్నాము. ఇంకా చెయ్యాలి. కొంతమంది చేశారు వర్కర్స్, ఒకరోజు వస్తే ఒకరోజు రారు. అయినా కానీ రోజు పిలిపించి ఇంకా ఆర్డర్స్ కాబట్టి చేపిస్తున్నాము. ఇదిగోండి మా షాప్లో అన్ని ఐటమ్స్ అయితే సర్ది పెట్టారు చూడండి. అన్ని ట్రైలల్లో పప్పు చెక్క, నల్ల నువ్వుల లడ్డు, తెల్ల నువ్వుల లడ్డు, మినప సున్నుండలు, నెయ్యి వేసి అన్నీ చేసి పెట్టాము. సన్నకారాలు, చకోడీలు అన్నీ. ఇది లేదు ఇది కాదు అని అనకుండా మొత్తం వచ్చిన వాళ్లకు ఏం అడిగితే అవి ఇచ్చేటట్టు మొత్తం రెడీ చేసి పెట్టాము. స్వీట్స్ అన్నీ మా దగ్గర ఎప్పుడు స్వీట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడు వచ్చి అప్పటికప్పుడు ఒక 50 కేజీలు కావాలన్నా మేము అందించడానికి రెడీగా ఉంటాము. బచ్చాలు, మెయిన్ బచ్చాలు సంక్రాంతి రోజు ఫుల్గా బచ్చాలు వెళ్తాయి. ఆ రోజు ఫుల్గా బచ్చాలు వేసి పెడతాము. ఇక్కడ వచ్చే చెక్కలు చూడండి చాలా బాగున్నాయి కదా, చక్రాలు చెక్కలు అన్నీ రెడీ అయిపోయి. ఈ స్వీట్స్ ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. మా ఛానల్ ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. మా షాప్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. బియ్యం కూడా ఆరబెట్టేసాం.